ఫ్రెండ్స్, వెల్కమ్ టు డెల్టా న్యూస్. తెనాలి డిఎస్పీ జనార్దన్ రావు ఆధ్వర్యంలో తెనాలి కాన్స్టిట్యూషన్లో ఉన్న పోలీస్ సిబ్బంది రాత్రి సమయాల్లో ఆకస్మిక దాడులు నిర్వహించి 30 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు డిఎస్పీ జనార్దన్ రావు వెల్లడించారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి. ఈరోజు తెనాలి 1 టౌన్, 2 టౌన్, 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో వల్నరబుల్ ఏరియాస్ అంటే నేరం జరిగే ఏరియాస్లో ఆకస్మిక తనిఖీలను చేపట్టడం జరిగింది. రాత్రి 8 గంటల నుంచి ఈ తనిఖీలు 10 గంటల వరకు చేశాము. ఈ తనిఖీల్లో భాగంగా తెనాలి కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన పోలీసులు అందరూ ఆఫీసర్లు మెన్ కూడా పార్టిసిపేట్ చేశారు. వారితో పాటు రెవెన్యూ, మున్సిపల్ సిబ్బంది కూడా ఈ చెక్కింగ్లో భాగస్వాములు అయ్యారు. ఈ డిపార్ట్మెంట్లన్నీ, లైన్ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా ఈ వల్నరబుల్ ఏరియాస్ అంటే మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలు ఇవన్నీ సేవించే ఏరియాల్లో రైడ్ చేసినప్పుడు మనకి సుమారు 30 మంది ఆ ఏరియాలో ఓపెన్ డ్రింకింగ్ చేస్తూ పట్టుపడడం జరిగింది. వారందరి మీద మేము ఓపెన్ డ్రింకింగ్ చేస్తున్నందుకు గాను వాళ్ళ మీద కేసులు బుక్ చేసి కోర్టు ముందు హాజరుపరచడం జరుగుతుంది. ఇది ఒకేసారి ఆకస్మికంగా తనిఖీ చేస్తే ఎక్కడైనా ఎటువంటి మత్తు పదార్థాలు ఎక్కడైనా లీకేజ్ దొరుకుతుంది, మనకు ఎవిడెన్స్ వస్తుంది, ఆధారాలు దొరుకుతాయని దాంతో చేస్తాం. తహసీల్దార్ గారు, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి సిఎస్, ఎస్ఎస్ సిబ్బంది అందరూ కూడా కలిసి గాంజా పైన స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం అనేది జరిగింది. ఆ క్రమంలో భాగంగా మేము సీక్రెట్ ప్రాంతాల్లో ఎక్కడైతే కొంతమంది మద్యం సేవిస్తున్న వాళ్ళు, అదేవిధంగా కొంతమంది చాటుమాటు వ్యవహారాలు చేస్తున్న వాళ్ళని దాదాపు ఒక 30 మందిని పోలీస్ స్టేషన్కి తీసుకురావడం అనేది జరిగింది. వాళ్ళందరికీ గాంజా చెక్ చేస్తే గాంజా తాగుతున్నట్టుగా ఎవరికి కూడా టెస్ట్లో బయటపడలేదు. కొంతమందిని చెక్ చేస్తే డ్రింకింగ్ చేస్తూ ఉన్నారు. అంటే బహిరంగ ప్రాంతాల్లో, నిర్దేశించిన ప్రాంతాలకంటే కూడా బహిరంగ ప్రాంతాల్లో ఓపెన్ డ్రింకింగ్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళందరి మీద కూడా కేసు నమోదు చేయడం అనేది జరుగుతుంది. ప్రజలందరికీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున హామీ ఇస్తూ ఉన్నాం. మీ ఏరియాలో ఎవరైనా సరే, ఎక్కడైనా మీ ఇంటి పరిధిలో చుట్టుపక్కల ప్రాంతాల్లో, అదేవిధంగా ప్రభుత్వ సంస్థలు ఏదైతే స్కూళ్ళు అలాంటివి ఉంటాయో, హాస్టల్ అలాంటివి ఉంటాయో, కొన్ని మూతపడిన ప్రైవేట్ సంస్థలు కానీ ప్రభుత్వ సంస్థలు కానీ ఉంటాయి. అక్కడ ఎవరైనా కానీ మద్యపానం తాగి లేదా గాంజా ఏదైనా ఇల్లీగల్ వ్యవహారాలు ఏదైతే చేస్తా ఉన్నారో వాటిని దయచేసి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి మా నెంబర్లో తెలిస్తే మాకు నెంబర్లోకి ఫోన్ చేయండి, లేదా 112 కన్నా ఫోన్ చేసి చెప్పండి. తప్పనిసరిగా పోలీస్ డిపార్ట్మెంట్ ఆడకు వస్తుంది. పెద్ద పెద్ద నేరాలు ఈ చిన్న చిన్న చేష్టల వల్లే జరుగుతూ ఉంది. మైనర్ డ్రైవింగ్ ద్వారా పెద్ద పెద్ద నేరాలు ఎలా జరుగుతున్నాయో, రోడ్డు ప్రమాదాలు ఎలా జరిగి ప్రాణాలు పోతా ఉన్నాయో, ఇప్పుడు మనం వీళ్ళని కంట్రోల్ చేయకపోతే, ఓపెన్ డ్రింకింగ్ అని కంట్రోల్ చేయకపోతే వీళ్ళే రేపు మర్డర్లు చేసి అటెంప్ట్ మర్డర్లు చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి దయచేసి మీ ఏరియాలో ఎక్కడా కూడా ఓపెన్ డ్రింకింగ్ అనేదాన్ని ఎలా చేయకూడదని, అదేవిధంగా గాంజాకు సంబంధించి స్పెషల్ డ్రైవ్లు ఎన్నో కండక్ట్ చేస్తూ ఉండబట్టి ఇప్పుడు గాంజా అనేది తెనాల్లో లేకుండా పోయింది. అయినప్పటికీ కూడా దాని మీద మీరు ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఎవరైనా గాంజా తెచ్చి అమ్ముతున్నా, గాంజా తాగుతున్నా కూడా దయచేసి మాకు సమాచారం ఇవ్వండి. రీసెంట్గానే ఎన్డీఎంఏ అని గాంజా కంటే డేంజరస్, శరీరానికి ఇబ్బంది కలిగించేటువంటి పదార్థాన్ని కొంతమంది కుర్రోళ్ళు తెచ్చుకొని తాగుతుంటే వాళ్ళు కూడా రిమాండ్ పంపడం అనేది జరిగింది. నెలల తరబడి వాళ్ళు జైల్లో ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులకు కూడా ప్రత్యేకంగా సూచనలు, సలహాలు ఇస్తా ఉన్నాం. మీ పిల్లోడు ఎలాంటి పరిస్థితుల్లో మీ ఇంటికి వస్తున్నాడో, ఎవరితో తిరుగుతున్నాడు అనేది కూడా చూసుకోవాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఈ స్పెషల్ డ్రైవ్ వారంలో ఒకసారి అనుకోకుండా ఆఫీసులో ఎప్పుడైతే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారో ఆ రోజు స్పెషల్గా డ్రైవ్ చేయడం అనేది జరుగుతుంది. దొరికిన వాళ్ళందరినీ కూడా రేపు కోర్టు వారి ముందు హాజరు పెట్టడం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా పోలీస్ సేవలు ఈ క్రమంలో తప్పనిసరిగా ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం. ఫ్రెండ్స్, లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పటివరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి మా ఛానల్ ఫాలో అవ్వండి.